ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. తులారాశి వారు రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో జరగబోయేది మీరు ఊహించిందే కాదు, మీరు కలలో కూడా ఆలోచించని స్థాయిలో ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుంది. ఇన్నాళ్లు మీరు అనుభవించిన బాధలు, అవమానాలు, మోసాలు ఇవన్నీ ఎందుకు జరిగాయో ఇప్పుడు అర్థమయ్యే సమయం వచ్చింది. ఒక వ్యక్తి మీ జీవితంలో అంతా ముగిసిపోయిందని అనిపించిన క్షణాల్లోనే పరమేశ్వరుడు మరియు లక్ష్మీమాత తమ అసలు లీల వినోదాన్ని మొదలు పెడతారు. అదే పరిస్థితి ఇప్పుడు ఈ రోజు మీకు రాబోతుంది. ఈ వీడియో నేను చెప్పబోయే విషయాలు సాధారణ జ్యోతిష్యం కాదు. ఇది మీ జీవితాన్ని మార్చేసే సూచనలు. మీ బంధాలు ఎలా మారతాయి, డబ్బు ఎలా వస్తుంది, ఎవరు మీ దగ్గరుంటారు, ఎవరు దూరం అవుతారు, ఇంకా ముఖ్యంగా మీలో దాగి ఉన్న ఆ పరమేశ్వరుడి భక్తి శక్తి, లక్ష్మీమాత అనుగ్రహ శక్తి ఎలా మేల్కొంటుందో ప్రతి అంశాన్ని లోతుగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివర్లో వచ్చే విషయం మీ జీవితాన్ని టర్నింగ్ పాయింట్ కావచ్చు. ముందుగా మనం వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే పరమేశ్వరుడు, లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ, ఓం మహాలక్ష్మి నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఒక కామెంట్ కూడా మీలో ఉన్న దైవ శక్తిని మేల్కొల్పే సంకేతంగా మారుతుంది. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా కాసేపు ఆపి మనసును ప్రశాంతంగా ఉంచుకొని వినండి. ఎందుకంటే ఈ సందేశం ప్రతి తులారాశి వారికి కాదు, తమ జీవితాన్ని నిజంగా మార్చుకోవాలనుకునే వారికి మాత్రమే. మరియు స్నేహితులారా, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఒక మనిషి జీవితంలో ఎప్పుడైతే అంతా మూసిపోయిందని అనిపిస్తుందో, ఇక తన వల్ల ఏమీ సాధ్యం కాదని అనుకుని చేతులు ఎత్తేస్తాడో అచ్చం అదే క్షణంలో పరమేశ్వరుడు మరియు లక్ష్మీమాత తమ అసలు లీలను ప్రారంభిస్తారు. మిమ్మల్ని మీరు అవమానించిన ఆ క్షణాల్లో మీలో దాగి ఉన్న అసలు శక్తిని బయటకు తీసుకురావడానికి సమయం దగ్గర పడిందని సంకేతం. తులారాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు మీ జీవిత ద్వారం దగ్గర నిలబడి ఉంది. మీరు ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి అవమానం, ప్రతి నష్టానికి ఇప్పుడు అర్థం తెలుస్తుంది. ఈ రోజు మిమ్మల్ని పరీక్షించడానికి కాదు, మిమ్మల్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లడానికి వచ్చినదే. కాబట్టి ఈ సందేశాన్ని మీరు కేవలం వినడం కాదు, మీ మనసుతో అనుభవించాలి. తులారాశి వారు చాలా విలక్షణమైన, జ్ఞానవంతమైన మనసు కలవారు. బయటకు ఎంతో స్థిరంగా, గంభీరంగా కనిపించిన లోపల మాత్రం సమాజం గురించి, బంధాల గురించి చాలా విషయాలను మౌనంగా భరిస్తూ ఉంటారు. మీకు ఎవరైనా బాధ కలిగిస్తే వెంటనే ప్రతిఘటించకుండా లోపలే దాచుకొని ఒంటరిగా బాధపడే తత్వం మీది. మీరు అందరికీ మంచిగా ఉండాలని, అందరికీ సహాయం చేయాలని చూస్తారు. కానీ అదే మీ బలహీనతగా మారి చాలా మంది మీ మంచితనాన్ని, మీ మేధస్సును తన స్వార్థానికి వాడుకున్నారు. మీరు ఎన్నిసార్లు నమ్మి మోసపోయారో, ఎన్నిసార్లు ఆశ పెట్టుకొని నిరాశ చెందారో మీకు తెలుసు. అయినా కూడా మీరు మళ్లీ మానవత్వాన్ని నమ్మడం ఆపలేదు. ఎందుకంటే మీ హృదయం అంత విశాలమైనది. ఇప్పుడు ఈ రోజు నుండి అదే మీ మంచితనం మీకు పరమశివుడు మరియు లక్ష్మీమాత ఆశీస్సుల వల్ల మహాశక్తిగా మారుతుంది. ఇప్పటి వరకు మీకు ఎదురైన సమస్యలు మీ సామర్థ్యం లేకపోవడం వల్ల కాదు, మీ కాలం సహకరించపోవడం వల్లే. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యంగా రావడం, మీరు చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, మీకంటే తక్కువ శ్రమ పడేవారు ముందుకు వెళ్లడం చూసి మీరు చాలా బాధపడ్డారు. కానీ జ్యోతిష పరంగా చూస్తే ఇది ఒక కర్మ చక్ర మాత్రమే. ప్రతి మనిషికి జీవితంలో ఒక పరీక్ష సమయం ఉంటుంది. ఆ సమయాన్ని ఎలా ఎదుర్కొంటారో అదే వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు ఆ పరీక్షను ఓర్పుతో నిశ్శబ్దంగా ఎదుర్కొంటున్నారు. అందుకే ఇప్పుడు ఈ రోజు మీకు వచ్చే ఫలితాలు సాధారణంగా ఉండవు, అది అద్భుతంగా ఉంటుంది. మీరు ఊహించని విధంగా మీ జీవితం మలుపు తిరుగుతుంది. ఈ రోజు మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. చిన్న చిన్న విషయాలకు బాధపడే మీరు ఇప్పుడు పెద్ద విషయాలను కూడా చాలా ప్రశాంతంగా తీసుకుంటారు. ఇది కేవలం అనుభవం వల్ల వచ్చిన మార్పు కాదు, ఇది మీలో జరిగే అంతర్గత మార్పు. మీరు ఎవరో ఒకరిని నమ్మి ఏడ్చిన రోజులు తగ్గిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ మీదే నమ్మకం పెంచుకుంటారు. నా వల్ల అవుతుంది అనే భావన మీలో బలపడుతుంది. ఈ ఒక ఆలోచన మీ జీవితాన్ని మార్చడానికి సరిపోతుంది. మీరు చేసే ప్రతి పని ఇప్పుడు ఒక దిశలో సాగుతుంది. అర్థం లేకుండా కాలం గడిపే రోజులు ముగిసిపోయాయి. మరొక ముఖ్యమైన మార్పు మీ సంబంధాల్లో కనిపిస్తుంది. మీరు ప్రాణంలాగా నమ్మిన కొంతమంది వ్యక్తులు మీ నుండి దూరమవుతారు. మొదట్లో అది మీకు బాధగా అనిపించవచ్చు, ఎందుకంటే మీరు వారిని చాలా విలువైన వారిగా భావించారు. కానీ కాలక్రమేణా మీరు అర్థం చేసుకుంటారు, వారు మీ జీవితంలో ఉండవలసిన వారు కాదని. పరమేశ్వరుడు మరియు లక్ష్మీమాత మీ జీవితాన్ని శుభ్రం చేస్తున్నారు. అవసరం లేని వ్యక్తులను తొలగిస్తున్నారు. ఇది నష్టం కాదు, ఇది ఒక శుద్ధి ప్రక్రియ. నిజంగా మీకు అవసరమైన వారు మాత్రమే మీతో ఉంటారు, మిగతా వారు సహజంగానే దూరం అవుతారు. ఈ రోజు మీలో ఒక ఆధ్యాత్మిక మలుపు కూడా కనిపిస్తుంది. ఈశ్వరుడు దేవాలయాలకు వెళ్లాలని, లక్ష్మీమాతకు దీపం వెలిగించాలని, శాంతంగా కూర్చోవాలని అనిపిస్తుంది. ఇది సాధారణ
కారణం కాదు, ఇది మీ ఆత్మ మేల్కొనే సంకేతం. మీకు ఏది సరైనది ఏది తప్పు అనేది మీకే స్పష్టంగా తెలుస్తుంది. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే ముందుగానే మీకు ఒక సంకేతం వస్తుంది. ఇది పరమేశ్వరుడు మరియు లక్ష్మీమాత మీకు ఇస్తున్న రక్షణ. మీ ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఒక స్థిరమైన మార్పు ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన డబ్బు నిలవకపోవడం, ఎంత సంపాదించినా సరిపోవకపోవడం వంటి సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. లక్ష్మీమాత కృప వల్ల మీరు డబ్బు విలువను అర్థం చేసుకుంటారు, దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటారు. చిన్నగా ప్రారంభమైన ఆదాయం కూడా లక్ష్మీ కటాక్షంతో పెద్ద స్థాయికి పెరుగుతుంది. మీరు ఒకే ఆదాయంపై ఆధారపడకుండా కొత్త మార్గాలు వెతుక్కుంటారు. ఇది మీలో వచ్చిన అవగాహన వల్ల జరుగుతుంది, ఎవరైనా చెప్పడం వల్ల కాదు. మీరు చేసే ప్రతి నిర్ణయం ఇప్పుడు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు. కాబట్టి మీ మనసు చెప్పేది వినండి. పరమేశ్వరుని ధ్యానించి ఆలోచించి ముందుకు అడుగు వేయండి. మీలో ఉన్న అంతర్గత శక్తిని మీరు నమ్మాలి, అదే మీకు సరైన దారిని చూపిస్తుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. స్నేహితులారా, ఇక మీ జీవితంలో జరిగే అద్భుతాలు ముందున్నాయి. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ ఇప్పుడు ఫలితాలుగా మారబోతున్నాయి. మీరు కోల్పోయిన దానికంటే ఎక్కువగా తిరిగి పొందే సమయం దగ్గర పడింది. మీరు మీ జీవితాన్ని కొత్తగా నిర్మించుకునే అవకాశం పొందుతున్నారు. ఈ అవకాశాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితమే మారిపోతుంది. తులారాశి వారికి ఇప్పుడు మొదలవుతున్న ఈ కాలం సాధారణమైన మార్పు కాదు. ఇది గ్రహాల గతి పూర్తిగా మిమ్మల్ని ఒక కొత్త దశలోకి తీసుకెళ్తున్న సమయం. ముఖ్యంగా గురుగ్రహం మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తూ ఇప్పటి వరకు ఆగిపోయిన అదృష్టాన్ని మరియు లక్ష్మీ కటాక్షాన్ని, పరమేశ్వరుని అనుగ్రహాన్ని మళ్లీ కదిలించడం మొదలవుతుంది. ఈ మార్పు ఒకసారిగా సంభవించేది కాదు, కానీ ఈ రోజున చిన్న చిన్న సంఘటనల రూపంలో మీకు తెలుస్తుంది. మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో ఒక సానుకూలత కనిపించడం మొదలవుతుంది. గతంలో మీరు ఎంత ప్రయత్నించినా ఆగిపోయిన పనులు ఇప్పుడు సహజంగా ముందుకు సాగుతాయి. ఇది మీ కష్టం మాత్రమే కాదు, గ్రహబలంతో పాటు ఈశ్వరుడు లక్ష్మీమాత బలం మీకు తోడుగా నిలుస్తున్న సంకేతం. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితిలో ఒక గొప్ప మార్పు కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీకు వచ్చిన డబ్బు ఎక్కడికి పోయిందో తెలియకుండా పోయేది, కానీ ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహంతో అదే డబ్బు మీ దగ్గర నిలవడం మొదలవుతుంది. మీరు ఖర్చు చేసే ముందు 2 సార్లు ఆలోచించే అలవాటు పెరుగుతుంది. ఇది మీలో వచ్చిన పరిపక్వత. మీరు సంపాదించే మార్గాలు కూడా ఒకటే కాకుండా 2, 3 మార్గాలు తెచ్చుకుంటాయి. చిన్నగా ప్రారంభమైన ఆదాయం కూడా క్రమంగా పెద్ద స్థాయికి చేరుతుంది. లక్ష్మీమాత దయతో మీరు ఊహించని విధంగా ఒక అదనపు ఆదాయం మీ జీవితంలోకి వస్తుంది. అది మొదట చిన్నగా అనిపించిన భవిష్యత్తులో అది మీకు ప్రధాన ఆధారంగా మారే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజున మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. గతంలో మీరు చేసిన కొన్ని పొరపాట్లు ఇప్పుడు మీకు పాఠాలుగా మారి లక్ష్మీదేవి కటాక్షంతో మీరు జాగ్రత్తగా ముందుకు సాగడానికి సహాయపడతాయి. ఎవరో చెప్పిన మాటలకు కాకుండా మీ అంతరాత్మల పలికి ఆ పరమశివుడి మాటను మీరు వినడం ప్రారంభిస్తారు. అదే మీకు సరైన దారిని చూపిస్తుంది. అప్పుల సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు తీసుకున్న బాధ్యతలను మీరు నెమ్మదిగా తీర్చుకుంటారు. ఇది ఒక రోజులో ముగిసేది కాదు, కానీ రాబోయే 24 గంటల నుండి మీ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతూ ఉంటుంది. కెరీర్ విషయం చూస్తే తులారాశి వారికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటి సమయం. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడ్డా గుర్తింపు రాకపోవడం మీకు చాలా బాధ కలిగించింది, కానీ ఇప్పుడు పరమేశ్వరుడి దయ వల్ల అదే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మీ పని గమనించని వారు కూడా ఇప్పుడు మీ పనితనాన్ని గుర్తిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ అభిప్రాయాన్ని అడగడం ప్రారంభిస్తారు. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. మీరు చేసే పని మీద మీకు గర్వం పెరుగుతుంది. రాబోయే 24 గంటల్లో కొంతమందికి ఉద్యోగ మార్పు అవకాశాలు కూడా వస్తాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. అది మొదట కొంచెం సందేహంగా అనిపించినా అది మీ భవిష్యత్తును మార్చే అవకాశం కావచ్చు. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఈశ్వరుడిని తలుచుకొని ఆలోచించి ముందుకు వెళ్ళాలి. మీకు సరైనదే ఎంపిక అవుతుంది. కొందరికి ప్రస్తుత ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఆర్థిక లాభాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. మీ కష్టం ఇప్పుడు ఫలితంగా మారబోతుంది. వ్యాపారం చేసే తులారాశి వారికి లక్ష్మీమాత ఆశీస్సులు ఒక కొత్త ఆరంభం లాంటిది. ఇప్పటి వరకు మీకున్న ఆలోచనలు కార్యరూపంలోకి రాకపోయినా ఇప్పుడు మీరు ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీ వ్యాపారాన్ని పెంచడానికి కారణమవుతాయి. అయితే ప్రతి ఒక్కరిని నమ్మకుండా జాగ్రత్తగా ముందుకు సాగండి. సరైన వ్యక్తిని గుర్తించడం చాలా ముఖ్యం. మీరు వేసే ప్రతి అడుగు ఇప్పుడు బలంగా ఉంటుంది. ఈ సమయంలో మీలో ఒక కొత్త ఆలోచన విధానం కూడా ఏర్పడుతుంది. మీరు కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, లక్ష్మీదేవి ప్రసాదించిన దాన్ని ఎలా పెంచుకోవాలి, ఎలా నిలుపుకోవాలి అనే దానిపైన దృష్టి పెడతారు. ఇది మీ ఆర్థిక స్థిరత్వానికి పునాది వేస్తుంది.
మీరు చిన్న చిన్న సేవింగ్స్ మొదలుపెట్టి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటారు. ఈ మార్పు మీ జీవితాన్ని చాలా స్థిరత్వంగా మారుస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది. మీరు సంపాదించే డబ్బు కంటే మీరు పొందే గౌరవం మీకు ఎక్కువ ఆనందం ఇస్తుంది. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. మీరు చెప్పే మాటకు విలువ పెరుగుతుంది. ఇది మీకు మరింత అవకాశాలు తెచ్చిపెడుతుంది. అయితే ఈ మంచి సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఎవరినైనా అతిగా నమ్మడం మీకు మళ్లీ సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు సాగాలి. మీలో ఉన్న శక్తిని, పరమశివుడి రక్షణ మీరు నమ్మాలి. అదే మీకు విజయాన్ని అందిస్తుంది. స్నేహితులారా, ఇది మీ ఎదుగుదల ప్రారంభం మాత్రమే. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న కష్టాలు ఇప్పుడు మీకు బలమవుతాయి. మీరు తీసుకునే ప్రతి అడుగు మిమ్మల్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. మీరు కోల్పోయిన దానికంటే ఎక్కువగా తిరిగి పొందే సమయం ఇది. మీపై నమ్మకం ఉంచండి. మీ శ్రమపై విశ్వాసం పెట్టండి. పరమశివుడు మరియు లక్ష్మీమాత తోడుగా ఉంటారు. స్నేహితులారా, తులారాశి వారి జీవితంలో ఈ దశ కేవలం డబ్బు, ఉద్యోగం మార్పుకే పరిమితం కాదు. ఇది మీ హృదయాన్ని, మీ బంధాలను, మీ ప్రేమను పూర్తిగా మార్చే కాలం. ఇప్పటి వరకు మీరు అనుభవించిన సంబంధాలు చాలా సందర్భాల్లో మిమ్మల్ని గాయపరిచాయి. మీరు నిజాయితీగా ప్రేమించిన ఎదుటివారు అదే స్థాయిలో మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. మీరు ఇచ్చిన విలువను చాలా మంది గుర్తించలేదు. కానీ ఇప్పుడు ఈ రోజు తర్వాత ఆ పరిస్థితి మెల్లగా మారుతుంది. మీరు ఎవరిని మీ జీవితంలో ఉంచుకోవాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే స్పష్టత మీలో బలంగా ఏర్పడుతుంది. ముందుగా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు మీ ఇంట్లో మీ మాటకు అంత ప్రాధాన్యం లేకపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు ఎంత కష్టపడ్డా, ఎంత మంచి ఆలోచనలు చేసినా వాటిని పెద్దగా పట్టించుకొని పరిస్థితులు ఎదురయ్యాయి. అది మీకు లోపల చాలా బాధను కలిగించింది. కానీ 24 గంటల్లో పరమేశ్వరుడి కటాక్షంతో అదే పరిస్థితి మారడం మొదలవుతుంది. మీ ఆలోచనలను ఇప్పుడు ఇంట్లో వాళ్ళు గౌరవంగా వినడం మొదలు పెడతారు. మీరు చెప్పే మాటల్లో ఒక బలం కనిపిస్తుంది. మీ నిర్ణయాలకు కుటుంబ సభ్యుల మద్దతు పెరుగుతుంది. ఇది మీకు ఒక పెద్ద మార్పు అనిపిస్తుంది. ఇప్పటి వరకు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న గొడవలు, అపార్థాలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు కూడా ప్రతి విషయాన్ని పెద్దగా తీసుకోకుండా ఓర్పుతో వ్యవహరించడం నేర్చుకుంటారు. ఇదే మీ బంధాలను బలపరుస్తుంది. మీలో ఉన్న సహనం, మీ మంచితనం ఇప్పుడు మీకు తిరిగి ఫలితంగా వస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకునేవారు మీకు మరింత దగ్గరవుతారు. కేవలం ఉపయోగం కోసం మీతో ఉన్నవారు సహజంగానే దూరం అవుతారు. ఇది మొదట కొంచెం బాధగా అనిపించిన తర్వాత మీరు అర్థం చేసుకుంటారు. ప్రేమ విషయానికి వస్తే తులారాశి వారు చాలా లోతుగా, నిజాయితీగా ప్రేమించే స్వభావం కలవారు. మీరు ప్రేమించినప్పుడు పూర్తిగా ఆ వ్యక్తి మానసిక స్థితిని గౌరవిస్తారు. కానీ అదే సమయంలో మీరు ఎక్కువగా గాయపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు అనుభవించిన ప్రేమలో చాలా నిరాశలు ఉండవచ్చు. మీరు ఇచ్చిన ప్రేమకు సమానంగా తిరిగి రాకపోవడం వల్ల మీరు ఎంతో బాధపడ్డారు. కానీ 24 గంటల్లో మీరు ఒక పెద్ద మార్పు చూస్తారు. మీరు ఎవరిని ప్రేమించాలో, ఎవరికి దూరంగా ఉండాలో స్పష్టంగా నిర్ణయించగలుగుతారు. ఇప్పటి వరకు మీరు చేసిన రాజీలు ఇకపై ఉండవు. మీరు మీ విలువను గుర్తించుకుంటారు. లక్ష్మీమాత మరియు పరమేశ్వరుడి ఆశీస్సులతో మీకు సరైన వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే సూచనలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి మీ మనసును అర్థం చేసుకునే వ్యక్తి అవుతారు. మీరు అనుభవించిన గత బాధలన్నిటికీ సమాధానం లాగా ఆ సంబంధం ఉంటుంది. కానీ ఇది ఒక రోజులో జరిగేది కాదు. క్రమంగా మీ జీవితంలోకి ఆ వ్యక్తి ప్రవేశిస్తారు. పెళ్లైన తులారాశి వారికి రాబోయే 24 గంటల్లో ఒక చిన్న పరీక్ష లాంటిది. గతంలో ఉన్న అపార్థాలు మళ్లీ బయటికి రావచ్చు. కానీ మీరు పరమేశ్వరుని స్మరిస్తూ ఓర్పుతో శాంతంగా వ్యవహరిస్తే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ బంధం మరింత బలంగా మారుతుంది. మీరు ఒకరినొకరు మరింత అర్థం చేసుకుంటారు. చిన్న చిన్న విషయాల కోసం గొడవ పడకుండా ఒకరినొకరు ప్రశాంతంగా మారుతుంది. ఇక ఒంటరిగా ఉన్న వారికి కాలం ఒక ఆశాజనకమైన సమయం. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. అది మొదట స్నేహంగా ప్రారంభమై తర్వాత ప్రేమగా మారే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. తొందరపడి ఎవరినైనా నమ్మకండి. లక్ష్మీనారాయణ, ఉమామహేశ్వరుల కటాక్షంతో మీకు సరైన వ్యక్తి సహజంగానే మీ జీవితంలో నిలుస్తారు. మీరు బలవంతంగా ఏ సంబంధాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు. భావోద్వేగ పరంగా చూస్తే ఈ రోజు మీరు చాలా మారిపోతారు. చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా స్పందించే మీరు ఇప్పుడు చాలా స్థిరంగా మారిపోతారు. మీలో ఒక అంతర్గత శాంతి ఏర్పడుతుంది. మీరు మీ భావాలను నియంత్రించడం నేర్చుకుంటారు. ఇది మీ జీవితంలో చాలా పెద్ద మార్పు తీసుకొస్తుంది. మీరు బాధపడే పరిస్థితులు తగ్గిపోతాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రతి విషయాన్ని ఆ పరమశివుడి లీలగా ఒక కొత్త కోణంలో చూడగలుగుతారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో మీరు
మిమ్మల్ని మీరు ప్రేమించడం ప్రారంభిస్తారు. ఇప్పటి వరకు మీరు అందరి కోసం బ్రతికారు, అందరి కోసం ఆలోచించారు, కానీ ఇప్పుడు మీ కోసం కూడా ఆలోచించడం మొదలు పెడతారు. లక్ష్మీదేవి కరుణతో మీరు సంతోషంగా ఉంటేనే మీరు ఇతరులను సంతోష పెట్టగలరు. ఈ అవగాహన మీలో బలపడుతుంది. ఈ రోజు కొన్ని భావోద్వేగాల అనుభవాలు కూడా ఎదురవుతాయి. కొన్ని పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు రావచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు, కానీ అది ఒంటరితనం కాదు, అది మీ మనసు విశ్రాంతి తీసుకుంటున్న సమయం. మీరు మీలోకి చూసే అవకాశం పొందుతారు. అదే మిమ్మల్ని మరింత బలంగా మార్చుతుంది. స్నేహితులారా, మీరు ఈ దశలో మీ బంధాన్ని పరీక్షించబడతారు, కానీ అదే సమయంలో శుద్ధి కూడా అవుతారు. మీ జీవితంలో నిజంగా ఉండవలసిన వారు మాత్రమే మిగిలిపోతారు, మిగతా వారు సహజంగానే దూరం అవుతారు. ఇది మీ జీవితాన్ని సులభంగా ప్రశాంతంగా మార్చుతుంది. మీరు అనుభవించే ప్రేమ ఇప్పుడు నిజమైనదిగా స్థిరమైనదిగా ఉంటుంది. స్నేహితులారా, తులారాశి వారి జీవితంలో ఇప్పుడు ప్రారంభమవుతున్న ఈ దశ కేవలం బయటి మార్పులకే పరిమితం కాదు. ఇది మీ అంతరంగాన్ని మేల్కొల్పే గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం. జగత్ రక్షకులైన ఆ పరమశివుడు మరియు లక్ష్మీమాత దివ్య అనుగ్రహం ఈ రోజు మీపై పూర్తిగా ప్రసరిస్తుంది. ఇప్పటి వరకు మీరు జీవితాన్ని కేవలం బాధలు, బాధ్యతలు, సమస్యల కోణంలో మాత్రమే చూశారు, కానీ ఇప్పుడు మీరు జీవితం వెనుక ఉన్న అసలు అర్థాన్ని గ్రహించడం మొదలు పెడతారు. లక్ష్మీమాత సంకల్పమేనని మీలో బలమైన నమ్మకం ఏర్పడుతుంది. ఈ అవగాహన మీకు ఒక కొత్త శాంతినిస్తుంది. మీరు బయట పరిస్థితి ఎలా ఉన్నా లోపల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ రోజు మీలో ఒక అద్భుతమైన అంతరంగ శక్తి మేల్కొంటుంది. ఇప్పటి వరకు మీరు దేనికైతే భయపడేవారో ఇప్పుడు అదే విషయాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీలో పుడుతుంది. ఇది దైవం మీలో నింపుతున్న బలం. మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ మీ వెనుక ఆ పరమేశ్వరుడు, లక్ష్మీమాత అదృశ్య రక్షణ శక్తి నిలబడి ఉందనే భావన మీకు వస్తుంది. మీరు ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో సహాయం అవుతుంది. ఇది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక ఆర్థిక రూపంలో కావచ్చు, లేక ఒక సంకేత రూపంలో కావచ్చు. మీరు ఒక విషయాన్ని గురించి లోతుగా ఆలోచిస్తున్నప్పుడు అదే విషయానికి సంబంధించిన సమాధానం ఎక్కడో ఒక చోట వినిపిస్తుంది. మీరు ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటే అదే వ్యక్తి మీకు కాల్ చేయడం లేదా ఎదురుపడడం జరుగుతుంది. ఇవన్నీ అదృష్టం కాదు, ఇవి మీకు దైవం ఇస్తున్న సూచనలు. మీరు వీటిని గమనించడం ప్రారంభిస్తే మీకు సరైన మార్గం స్వయంగా కనిపిస్తుంది. మీ అంతరాత్మ మీకు మార్గదర్శకంగా మారుతుంది. కళల రూపంలో కూడా మీకు కొన్ని ముఖ్యమైన సందేశాలు అందుతాయి. మహాశివుడి దేవాలయాలు కనిపించడం, లక్ష్మీదేవి రూపం లేదా దీపం వెలిగినట్టు కనిపించడం, వెలుగు ఎక్కువగా కనిపించడం లేదా సాక్షాత్ ఆ పరమశివుడు, లక్ష్మీమాత రూపాలు కనిపించడం వంటి కళలు వస్తే వాటిని అసలు నిర్లక్ష్యం చేయకండి. ఇవి మీ జీవితంలో ఒక మంచి మార్పు ప్రారంభమవుతున్న సంకేతాలు. కొన్ని సందర్భాల్లో మీరు కల్లో చూసిన విషయాలు నిజ జీవితంలో కూడా జరుగుతాయి. ఇది మీ ఆధ్యాత్మిక స్థాయి పెరుగుతున్న దానికి ఒక పెద్ద సూచన. ఈ సమయంలో మీరు సహజంగానే ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. జనాలతో ఎక్కువగా మాట్లాడాలని అనిపించదు. ఇది ఒంటరితనం కాదు, ఇది మీ ఆత్మ విశ్రాంతి తీసుకుంటున్న సమయం. ఈ సమయాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో చాలా పెద్ద మార్పులు చూడగలుగుతారు. మీరు ధ్యానం చేయడం, నిశ్శబ్దంగా కూర్చోవడం వంటి అలవాటు పెంచుకుంటారు. ఇవి మీ మనసును స్థిరంగా ఉంచుతాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో మీ మాటలకు ఒక ప్రత్యేకమైన శక్తి వస్తుంది. మీరు ఏదైనా బలంగా ఆలోచిస్తే అది లక్ష్మీమాత దయతో క్రమంగా మీ జీవితంలో నిజమవుతుంది. దీన్ని వాక్కు శక్తి అంటారు. ఇప్పటి వరకు మీరు అనుకోకుండా నెగిటివ్ గా ఆలోచించి అదే విషయాలు మీ జీవితంలో జరిగి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు మంచిని ఆలోచిస్తే మంచి జరుగుతుంది, చెడుని ఆలోచిస్తే అదే ఆకర్షితం అవుతుంది. కాబట్టి మీ ఆలోచన ఎప్పుడు పాజిటివ్ గా ఉంచడం చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక దశలో కూడా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా ఆలోచించడం, ప్రతి సంకేతాన్ని అతిగా విశ్లేషించడం మీకు గందరగోళం కనిపించవచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండాలి. మీ అంతరాత్మ చెప్పేది వినాలి. అది మీకు సరైన దారి చూపిస్తుంది. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరికి దూరంగా ఉండాలో కూడా మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ సమయం మీరు దేవుడితో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని అనుభవిస్తారు. మీరు పూజలు చేస్తే వెంటనే ఒక ప్రశాంతత మీలో ఏర్పడుతుంది. మీరు ఒంటరిగా లేరనే భావన మీకు బలంగా వస్తుంది. స్నేహితులారా, ఈ రోజు ఎంత పెద్ద మార్పు జరుగుతున్నాయో అంతే స్థాయిలో జాగ్రత్తలు కూడా అవసరం. ఎందుకంటే మంచి సమయం వచ్చినప్పుడు మనం చేసే చిన్న తప్పులు కూడా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయానికి వస్తే ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న చాలా సమస్యలు శరీరానికి సంబంధించినవి కంటే మీ మనసుకు సంబంధించినవే ఎక్కువ. మీరు ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం, బాధను లోపల దాచుకోవడం వల్ల మీ శరీరం అలసటకు గురవుతుంది. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహిస్తారు. మీ మనసు ప్రశాంతంగా ఉంటేనే మీ శరీరం కూడా బలంగా ఉంటుందనే అవగాహన మీలో ఏర్పడుతుంది. ఈ రోజు మీరు పాటించవలసిన కొన్ని సాధనాలు
లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ రోజున ఉదయం సూర్యోదయం సమయంలో కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవడం చాలా మంచిది. పరమేశ్వరుడు మరియు లక్ష్మీమాత నామస్మరణ చేయడం ద్వారా మానసిక మరియు ఆర్థిక బలం రెట్టింపు అవుతుంది. రాత్రి నిద్రపోయే ముందు మీ రోజు ఎలా గడిచిందో ఒకసారి గుర్తు చేసుకుని మీకు బాధ కలిగించిన విషయాలు అక్కడే వదిలేయండి. ఇవి చిన్న విషయాల్లాగా అనిపించిన మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తాయి. మరి స్నేహితులారా, ఒక ముఖ్యమైన సందేశం, తులారాశి వారికి ఈ మార్పు ప్రతి ఒక్కరికి కాదు. ఎవరైతే జీవితంలో ఎన్నో కష్టాలు పడినా ఇంకా పోరాడాలని అనుకుంటున్నారో, ఎవరైతే తమ కష్టానికి తగిన ఫలితం రాలేదని బాధపడుతున్నారు, ఎవరైతే ఇన్నాళ్లు ఇతరుల కోసం బతికి ఇప్పుడు తమ కోసం ఏదైనా చేయాలని అనుకుంటున్నారు, అటువంటి వారికి మాత్రమే ఈ రోజు నిజంగా పనిచేస్తుంది. మీరు మీ జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటే ఈ రాబోయే 24 గంటలు మీకు అద్భుతాలు చూపిస్తాయి. మీరు ఇప్పటి వరకు కాచిన ప్రతి కన్నీటి వృధా కాలేదు. ప్రతి బాధ మిమ్మల్ని బలంగా మార్చింది. మీరు కోల్పోయిన దానికంటే ఎక్కువ తిరిగి పొందే సమయం ఇప్పుడు వచ్చింది. మీరు మిమ్మల్ని మీరు నమ్మండి. మీ ప్రయాణాన్ని గౌరవించండి. మీలో ఉన్న శక్తిని గుర్తించండి. మీరు సాధారణ వ్యక్తి కాదు. మీలో ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఉంది. ఇక నుంచి మీరు కాలమే మిమ్మల్ని అనుసరిస్తుంది. మీరు పరిస్థితులకు లొంగిపోరు. పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.